మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నేను రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా? కేసీఆర్ హరీష్ రావుకు ఇదే నా సవాల్. హరీష్ రావుకు కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా. 15 ఆగస్టులోగా నేను రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? నా సవాల్ స్వీకరించు. అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచిన, భూమి ఆకాశం తలకిందులైనా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉరేసుకొని సచ్చిన ఏంది సార్ ఈ మాటలు? సార్ పిసిసి అధ్యక్షులు మీరు, ముఖ్యమంత్రి. సరే పిసిసి అధ్యక్షులు కూడా పక్కన పెట్టండి. మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఇటువంటి డైలాగులు వద్దు. ఆ పెద్ద ఆయన మాట్లాడిందంటే ఒక అర్థం ఉన్నది. మీరు కూడా మాట్లాడి ఎందుకు చిన్న ఏజ్లో ముఖ్యమంత్రి అయ్యిండ్రు, దాన్ని కాపాడుకోండి. ఇటువంటి డైలాగులు ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు, ఇక అసహించుకుంటారు. ఈ విషయం గురించి ఒక పర్సన్ నిన్న రాత్రి మార్నింగ్ న్యూస్లో నాకు కాల్ చేయండి మేడం, నేను మాట్లాడతా అని చెప్పి అన్నాడు. ఒకసారి చూద్దాం ఏం మాట్లాడతారు. హలో, నమస్తే అండి. ఒకసారి మా వ్యూవర్స్కి ఇంట్రడ్యూస్ చేసుకోండి. మీరు ఎవరో అంటే మీరు ఒక ఇంట్రడ్యూస్ చేసుకోండి. మార్నింగ్ న్యూస్లో మీరు ఒక విషయం మాట్లాడుతూ అన్నారు కదా, కొంచెం చాలా హర్టింగ్ అనిపిస్తుంది నాకు, తెలంగాణలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి మీరు మాట్లాడారు నేను నాకు కాల్ చేసి. సో ఒకసారి మా ప్రేక్షకులతో పంచుకోండి. నేను జాతీయ న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు అవర్ జగదీష్ కుమార్ నాయి. తెలంగాణ ప్రజలకు అందరికి కూడా ఓకే టీవీ తరఫు నుంచి అందరికి పేరు పేరున ధన్యవాదాలు. ఓకే టీవీ ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటుందో చాలా అద్భుతమైన కార్యక్రమాలు తీసుకుంటుంది. ఎవరినైనా ఎక్కడైనా ఎవరినైనా నిలదీసే ఛానల్ ఏదైనా ఉందంటే ఓకే టీవీ అని మేము భావిస్తున్నాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. 75 ఏళ్ల స్వతంత్రంలో 10 ఏళ్ల తెలంగాణలో ఇప్పుడు వచ్చిన 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయ బ్రాహ్మణులను ఎవరు గుర్తించడం లేదు, నాయ బ్రాహ్మణులను ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ నాయ బ్రాహ్మణులు అంటే మనిషి పుట్టుకతోని చనిపోయే వరకు మనిషి దేవుడు మేలుకొలుపు నుంచి నిద్ర పొడిచే వరకు మా నాయ బ్రాహ్మణులు ఉపయోగపడతారు. 75 ఏళ్ల చరిత్రలో మాకు న్యాయం ఎప్పుడు కూడా జరగలేదు. గత 10 ఏళ్ల ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇది చేస్తాం అది చేస్తామని మోసం చేశారు. రావుల కాలం రెడ్డిల కాలం వచ్చిందని మేము భావిస్తున్నాం. ఈ రెడ్డిలందరికీ కూడా ప్రతి దాంట్లో ఇచ్చేసి ఆయన ప్రతిసారి ఒక ముఖ్యమంత్రి హోదా అని తెలవకుండా, ఒక మహిళలను గౌరవించకుండా, ఒక పురుషులను గౌరవించకుండా, ఎక్కడ పడితే అక్కడ నేను ఏడ పడితే ఆడ నేను తొక్కుతా అంటే ఈ తెలంగాణ గడ్డ మీద ఆయన ఒక్కైనా మొగోడు అయిపోయిన అందరు గాజులు దొరుకుని కూర్చున్నట్టు ఆయన భావిస్తున్నాం మేము. విన్నారా? తొక్కడానికి కాదు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది. మీ ప్రజలు మా మంచి పాలన అందిస్తారని చెప్పి 10 ఏళ్ల ప్రభుత్వానికి కూలదోసి మీకు అప్పచెప్పారు. ఇప్పుడు మీరు మాట్లాడేది ఎవరి గురించి? రేవంత్ రెడ్డి గారి గురించా? రేవంత్ రెడ్డి గారి గురించి మేడం. ఎందుకంటే కేసీఆర్ గారు బాగా చేయడం లేదని ప్రజలందరూ రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. అవును, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 5 నెలలు గడుస్తున్నది, ఏదో ఒక మంచి కార్యక్రమం తీసుకునేది లేదు. ఆయన కూడా అదే ఆయన పాటలను నడుస్తున్నాడు. అందులోకి బీఆర్ఎస్ వాళ్ళని గుంజుకోవాలి, ఆ పార్టీ వాళ్ళని గుంజుకోవాలి, ఈ పార్టీ వాళ్ళని గుంజుకోవాలి తప్పితే వేరే పనేం లేదు. ప్రగతి భవన్ లో రోజు ప్రజలది ప్రజా దర్బారు నడిపిస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఆ ప్రగతి భవన్ పక్కనే ఉంటా నేను. ఇప్పటి వరకు కూడా ప్రజలు అక్కడ వచ్చి ఒక్క సమస్య కూడా చూస్తున్నట్టు లేదు. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలని చెప్పి మేము అందరం కూడా ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న నాయ బ్రాహ్మణ సోదరులకు ప్రజలకు అందరికీ కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు నడుస్తున్నటువంటి బూతుల రాజకీయం గురించి ఏం చెప్తారు మీరు మేడం? ఇప్పుడు నడుస్తున్నటువంటి బూతుల రాజకీయం గురించి మీరు ఏం మాట్లాడతారు? ఈ బూతుల రాజకీయము ఈ 2014 నుంచి స్టార్ట్ అయింది మేడం. అంతకుముందు ఎంత మంచి రాజకీయాలు నడుచుండే, ఎవరికొకరు అనుకోకుండా శత్రువులు ఉన్నా కూడా మిత్రుల్లాగా పనిచేసుకుంటూ పోతుండే. కానీ ఇప్పుడు ఈ 2014 తెలంగాణ తెచ్చిన తర్వాత ఈ బూతుల తెలంగాణ తయారైపోయింది మనది. తెలంగాణ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాం మేము బయట. ఇక్కడ వేరే స్టేట్లలో పోతుంటాం మేము. జాతీయ న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం ద్వారా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పోతుంటాము. తెలంగాణ అని చెప్పుకోవడానికి కానీ క్యాకర్ రేవంత్ రెడ్డి, క్యాకర్ కేసీఆర్ అని అంటే ఏం చెప్పలేకపోతున్నాం. అలాంటి దీర్ఘమైన పరిస్థితుల్లో మేము ఉన్నాము. గత 10 ఏళ్లలో మా నాయ బ్రాహ్మణులకు మోసాలు 1 నుంచి 100 వరకు చెప్పగలుగుతాం మేడం.
మాకేమి జరగలేదు ఇప్పటివరకు కూడా. సో ఇప్పుడు మీరు చెప్పండి, ప్రతి ఒక్క ఎలక్షన్స్ అప్పుడు అంటే నేను యాక్చువల్ గా మార్నింగ్ న్యూస్ లో ప్రతిసారి కూడా బీసీల గురించి మాట్లాడతాను, బీసీల అధికారం గురించి కూడా నేను మాట్లాడతాను. ఒకటి చెప్పండి, ప్రతి ఒక్క నాయకుడు వస్తున్నాడు, బీసీ నినాదం అంటున్నారు, బీసీని అడ్డు పెట్టుకుంటున్నారు, బీసీ జై బీసీ అంటున్నారు. కానీ ఎలక్షన్స్ వచ్చి మనం గెలిపించుకున్న తర్వాత బీసీ నాయకులనే బీసీలను మోసం చేస్తుంటే ఏమైనా అనిపిస్తుందా మీకు? తప్పకుండా 100% అనిపిస్తుంది మేడం. బీసీలో ఉన్న 80% ఉన్న బీసీలకు ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారు. ఓటు బ్యాంక్ ఉపయోగించుకుంటారు, మమ్మల్ని మళ్ళీ అక్కడనే అనగదొక్కుతున్నారు. ఈవెన్ రెడ్డి గారు స్వయంగా అన్నారు, చేస్తే వెలుమలు చేయాలి, రెడ్డిలు చేయాలి, బీసీలకు అవకాశం లేదు అనే శబ్దం ఆయన నోడుతూ విన్నాం. ఇప్పటికైనా బీసీలందరూ గ్రహించి బీసీలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక బీసీ మన సత్తా చాడాల్సిన సమయం వచ్చింది మేడం. ఎందుకంటే ఆయన స్వయంగా ఆయన కొద్ది చెప్పాడు, వెలుమాలు చేస్తే వెలుమాలు చేయాలి, లేకపోతే మేము రెడ్డిలు చేయాలి. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేస్తే గనక అత్యధిక శాతం ఓట్లు ఎవరికి ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే బీసీలకు ఉన్నాయి. మరి ఎక్కువ శాతం బీసీలకి ఓటింగ్ ఉన్నప్పుడు ఈ రెడ్డిలను వెలమలను ఎందుకు గెలిపిస్తున్నారు? ఎందుకు గెలిపిస్తున్నారంటే వాళ్ళ యొక్క రాజకీయం మేడం. మన వాళ్ళని అందరినీ చేతులు పెట్టుకొని మన వాళ్ళకు ఏదో ఒక బానిసలుగా చేసి మన వాళ్ళని దేవుళ్ళని కొలిచినంత రోజులు బీసీలో ఇక్కడే ఉంటాం మేడం. బీసీలు అనేది మనము ఎప్పటికప్పుడు మేము ఆర్కృష్ణ గారికి అందరు కూడా చెప్తున్నాం మేము. బీసీలు అందరం ఒకటి కావాలని అంటే ఇక్కడ కూడా అక్కడ ముక్కలుగా విడదీసే కార్యక్రమం ఈ రాజకీయ పార్టీలు చెప్తాయి. ఎస్సీలను విడగొడతారు, ఎస్సీలను విడగొడతారు, బీసీలను విడగొడతారు. కలిస్తే మా పప్పుడు అనేది వాళ్ళకి గ్రహించరు. ఒక్కటి కావద్దు ఎప్పటికైనా. మన వాళ్ళు కూడా ఏంటంటే ఒకటి కావడానికి కోషిష్ చేస్తారు, మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంది కదా. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు మేడం. బీసీలు ఇప్పటికైనా గ్రహించాలి, మన బీసీ నాయకులను ఎన్నుకోవాలి. పార్టీ ఏదైనా సరే ఫలానా పార్టీకి ఓటేయాలని చెప్పి మేము ఎప్పుడు కూడా జాతీయ నాయ ప్రమాణ సేవా సంఘం నుంచి ఎప్పుడు కూడా పిలుపునియలేదు. మంచి నాయకుని, మంచి కరప్షన్ లేని నాయకుని ఇవాళ చూస్తే పుస్తకం తెరిస్తే ప్రతి ఒక్కరి కరప్షన్. పుస్తకం తెరిస్తే అది న్యూస్ వినాలంటే భయం అవుతుంది. ఫలానైనా ఈ స్కామ్ చేసిండు, ఫలానైనా ఆ స్కామ్ చేసి. ఈ స్కామ్లు చేయడానికి మనం తెలంగాణ తెచ్చుకున్నది, మన భారతదేశంలో బతుకుతున్నది. ఉచితాలు అలవాటు చేసి సోమరిపోతులను చేసేస్తున్నాం. పోయినసారి మేనిఫెస్టో మీరు పెట్టిన 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీల అర గ్యారెంటీ కూడా సరిగ్గా అమలు చేయలేని పరిస్థితులు ఉన్నారు మీ గవర్నమెంట్. ఓకే, ఎస్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడినందుకు. అందరికీ కూడా ధన్యవాదాలు మేడం. ఎస్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఈయన మాట్లాడాలనుకో, ఎందుకంటే అందరు కూడా ప్రతి ఒక్కరు బూతులు మాట్లాడుతున్నారు. ఈ పండబెట్టి తొక్కుతాడని తప్ప ప్రతి ఏ మీటింగ్ కో పండబెట్టి తొక్కుతా ఇవే అంటున్నారు. కానీ ఎవరు కూడా మాట్లాడతలేరు. శ్రావ్య గారు ఈ పాలన గురించి మాట్లాడతాడు రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయన నిన్న కాల్ చేసి నేను మాట్లాడతా మార్నింగ్ న్యూస్ లో, దయచేసి నాకు కాల్ చేయండి అని చెప్తే మనం ఈరోజు కాల్ తీసుకోవడం జరిగింది.